నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. అలాగే స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము గాడ్స్ అబండెంట్ పవర్, దేవుని సమృద్ధిగా ఉన్న శక్తి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరి 20-21 వచనాలు చదువుకుందామండి. ఎఫిషియన్స్ చాప్టర్ 3 verses 20 and 21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి కన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us, unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. దేవుని సమృద్ధిగా ఉన్న శక్తి అంటే మన చిన్న ప్రార్థనల వల్ల కానీ, మన పరిమితుల వలన, ఆలోచనల వల్ల కానీ, మన బలహీన పరిస్థితుల వల్ల కానీ దేవుడి పరిమితం కాదని విషయము. దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన సర్వశక్తి గలవాడు, సర్వోన్నతుడు పిల్లారా, సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. మనము ఇతరుల మనుషుల్లాగా మనం పోల్చడానికి లేదు పిల్లారా. హీ ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్, ఆమ్నిషియంట్ గాడ్, ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్, ప్రెసెంట్ ఎవ్రీవేర్ పిల్లారా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాము. కాబట్టి ఆయన చేయగలడు ఏంటి అంటే మనం అడిగినటువంటి దానికంటే, ఊహించిన దానికంటే, లేదా మన యొక్క అంచనాల వాటికంటే ఎక్కువగా పిల్లరా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ ఎడల నా ఎడల గ్లోబల్గా ఆయన ఆలోచిస్తున్నాడు పిల్లరా. ఏదో పరిమితంగా చిన్న ఉద్యోగము లేకపోతే అఫ్ కోర్స్ వీ కెన్ డూ, ఇట్ స్టార్ట్స్ విత్ స్మాల్ థింగ్స్. కానీ దేవుడు పిల్లరా ఆ యొక్క ఉన్నతమైనటువంటి థింక్ లోకల్లీ అండ్ యాక్ట్ గ్లోబల్లీ. కాబట్టి పిల్లరా ప్రపంచం, వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్. కాబట్టి దానికి అనుగుణంగా పిల్లరా దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిగా ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళటము. మరి అంతేకాకుండా ఆయన యొక్క శక్తి అక్కడ మాత్రమే కాదు, అది మనలో పనిచేస్తుంది. మన ద్వారా పిల్లరా అది ప్రభావితం అవుతుంది ఇతరులకు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని శక్తి మన యొక్క సామర్థ్యంతో కొలవబడదు, అది ఆయన సొంత సామర్థ్యంతో కొలవబడుతుంది. నీ చిత్తము, దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన ద్వారా నెరవేరబడాలి పిల్లారా. ఇక్కడ ఎఫెసీ మరి 3వ అధ్యాయము 20-21 వచనాలు ఆ సందర్భం మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఉన్న ఎఫెసీ సంఘానికి మరి ఆయన మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు పిల్లారా. ప్రత్యక్షంగా క్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు ప్రజలను ఎలా తీసుకొస్తాడో అది తెలియజేస్తున్నాడు పిల్లారా. కాబట్టి పౌలు ప్రధానంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుని ప్రణాళిక మనుషుల పరిమితుల కన్నా పెద్దది. కాబట్టి పిల్లారా గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ అని చెప్పి పాడుతూ ఉంటాం పిల్లారా. హీ ఈజ్ బిగ్గర్ దాన్ అవర్ థాట్స్, వైజర్, హీ ఈజ్ స్మార్టర్, హీ ఈజ్ అవర్ పవర్ఫుల్ పిల్లారా. కాబట్టి 2 కీలకమైనటువంటి పదబంధాలు మనం మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే కొలవలేనంత మరింత పిల్లరా, కొలవలేనంతగా మరింత. ఇట్స్ నాట్ మెజరబుల్ ప్లేయర్, ఇమ్మెజరబుల్.
కొంచెం ఎక్కువ కాదు, కొన్నిసార్లు కాదు, కానీ అది చాలా ఎక్కువ పిల్లలు. Such a great God. Greater is he that is in you than he that is in the world. ఇక లోకంలో ఉన్నటువంటి వాడి కన్నా కూడా మరి మనలో ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు అన్నటువంటిది మనం ఎప్పుడు మరి మర్చిపోకూడదు పిల్లరా. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎటువంటి బలహీనతల్లో ఒకవేళ విచారంతో, ఒంటరితనంతో, లేకపోతే బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నట్టయితే నో దట్ యువర్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. హీ ఈజ్ దేర్ విత్ యు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు కూడా నీతో ఉన్నానని చెప్తున్నాడు. ఆయనకు అభయం ఇస్తున్నాడు. ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి బైబిల్లో. మనను లేవనెత్తటానికి, మనల్ని పురికొల్పటానికి, మనల్ని బలవంతం చేయటానికి పిల్లారా. మనలో పనిచేస్తున్న ఆయన శక్తిని బట్టి, ఈ యొక్క శక్తి పిల్లారా, అది వ్యక్తిగతమైనది, అది క్రియాశీలకమైనది, అది ఎక్కడో దూరంగా ఉన్నటువంటిది కాదు పిల్లారా. రైట్ నౌ యూ కెన్ డెమాన్స్ట్రేట్, రైట్ నౌ యూ కెన్ ఫేస్ దట్ పవర్ పిల్లారా. నేను ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ఉంటున్నా, 17 ఏళ్ళ యవనస్తుడిగా దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి నా జీవితంలోనికి రమ్మన్నప్పుడు, దట్ ఈస్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ సీయింగ్ దట్ పవర్, దట్ ఆల్ పవర్ఫుల్ పిల్లలు. ఎన్నో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, ఆయన యొక్క ఉద్దేశాలు తెలుసుకోవటానికి, ఆయన స్వరం వినటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు విశ్వాసులకు ఇలా అర్థం చేస్తున్నాడు, మీరు బలహీనంగా అనిపించిన మరి అపరిమితమైనటువంటి బలంతో దేవుడు మీలో, మీ మధ్య పనిచేస్తాడు. స్టార్ట్ విత్ లిటిల్ పిల్లరా. దేవుడు మిమ్మల్ని మరి శక్తివంతులుగా చేస్తారు. మీరున్న ప్రదేశంలో దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఆయన చేయని ఉంటున్నాడు. 3 ఉద్దేశాలు మనము ధ్యానించడం ఉంటున్నాడు. మొట్టమొదటిది, దేవుని కృప మన అభ్యర్థనల కన్నా ఎక్కువగా ఉంటున్నది. గాడ్స్ గ్రేస్ గోస్ బియాండ్ అవర్ రిక్వెస్ట్, బియాండ్ అవర్ పిటిషన్స్ పిల్లరా. దేవుని యొక్క కొలత, దేవుడు మన ప్రార్థనల కన్నా కొలవలేనంతగా ఎక్కువగా చేయగలడు పిల్లలు. మనం చిన్న చిన్న అడుగుతుంటాం, ట్రాన్స్ఫర్, లేకపోతే మంచి లైఫ్ పార్ట్నర్ అనుభవమని, లేకపోతే మంచి ఉద్యోగము, లేకపోతే అవి అడుగుతుంటాం. కానీ దేవుడు మన శ్రేష్టమైన ఇవులు ఎక్కువగా చేయగలడు. కొన్నిసార్లు మనం జీవించడానికి సరిపోవాలి అని ప్రార్థిస్తాడు. దేవుడు బలాన్ని ఇస్తాడు పిల్లల. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్, నా కృప నీకు చాలును అంటున్నాడు పిల్లలు. మనం సమాధానాలు అడుగుతాము, దేవుడు దిశని ఇస్తాడు పిల్లలు. ఆయన మార్గాన్ని ఏర్పరిచేటటువంటి వాడు. దేవుని కృప మన ప్రార్థనల మాటలకే ఖచ్చితంగా అతుక్కొని ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీయులు ఎడారిలో ఫిర్యాదు చేసి ఉంటున్నారు, మాకు ఇది లేదు, అది లేదు అని చెప్పి. దేవుడు వారికి కేవలము ఆశ్రయం మాత్రం ఇవ్వలేదు, కానీ రోజు 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 వారికి మన్నాను కురిపించి ఉంటున్నాడు పిల్లలు. యెహోషువ ప్రార్థించినప్పుడు వర్షం వచ్చి ఉంటున్నది. కేవలము సరిపడేంత కాదు, ప్రతిరోజు వారికి నిలబెట్టిన సమకూర్పు పిల్లరా. మరి రెండవదిగా, దేవుని శక్తి మనలోనే పనిచేస్తుంది. గాడ్స్ పవర్ వర్క్స్ విత్ ఇన్. మనం తెలుసుకోవాల్సింది పిల్లల, రుచి చూచి తెలుసుకున్నాడు యెహోవా ఉత్తముడని. నో అండ్ సీ, టేస్ట్ అండ్ సీ దట్ అవర్ లార్డ్ ఈస్ గుడ్. రుచి చూచి తెలుసుకున్నాడు యెహోవా ఉత్తముడని. ఎఫెసీయులు 3:20 చెప్తుంది, ఆయన శక్తి మనలో పనిచేస్తే ఇన్ పిల్లల. మనం ఓన్లీ బాహ్యమైనటువంటివి చూస్తుంటాం. మనుషులైతే బాహ్యమైనవి లెక్క పెడతారు, కానీ దేవుడు అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క హృదయానికి వెళ్ళి చూస్తున్నాడు. ఆ హృదయం మారినప్పుడు హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి, శక్తివంతులం అవుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో పనిచేస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో అప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా నాకు సాక్షులైందురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. అంటే దేవుని సమృద్ధిగా ఉన్న శక్తి కేవలం పరిస్థితులను మాత్రమే మార్చదు, అది మన మనుషులను కూడా మరి మారుస్తుంది పిల్లరా. మారు మనసు అనుభవము, ఆ టర్న్ పిల్లరా, ఆ లైఫ్ స్టైల్, గురి, గమ్యము, తలంపుల్లో, ఊహల్లో, కోరికల్లో అన్నిట్లో కూడా మార్పు అనేటటువంటిది. మరి ఫిలిప్పీ 2:13 చూస్తే మనము దేవుడు విశ్వాసులను మరి ఇచ్చటానికి, చేయటానికి ఆయన ఇష్టమైన చిత్తాన్ని బట్టి పనిచేస్తాడు. ఆయన శక్తి విధేయతను, సహనాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని బలపరుస్తుంది పిల్లరా.
మరి దేవుడు మూడవదిగా దేవుడు మహిమ యుగ యుగాలకు కొనసాగుతుంది. గాడ్స్ గ్లోరీ గోస్ ఫర్ ఎవర్. ఇదేదో లిమిటెడ్ కాదండి, ఈ భాగం ఇలా ముగుస్తుంది. ఆయనకే మహిమ యావత్ తరాలు తరతరాలు కూడా పిల్లరా, యుగ యుగాలు జగజగాలు, ఒక తరం పోతే ఇంకొక తరం ఆయన యొక్క స్తోత్ర క్రియలను ప్రకటించాలి పిల్ల. దట్స్ వాట్ ఫర్ వీఆర్ క్రియేటెడ్. దేవుని శక్తి కేవలము మన లాభాల కోసం, స్వనీతి స్వలాభాలు స్వచిత్తాలు స్వకార్యములు చేసుకోవటానికి కాదు, కానీ అది ఆయన మహిమ కోసము. కీర్తన 115:1 కూడా కీర్తనకారుడు అంటున్నాడు, మనకు కాదు నీ యొక్క నామమునకే మహిమ కలుగునుగా. కానీ దేవుని సమృద్ధి ఆరాధానికి, సాక్ష్యానికి, శాశ్వతానికి, గుర్తింపునకు అది దారితీస్తుంది. సమృద్ధిగా ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకోవాలంటే వేరు వేరు పరిస్థితుల్లో దేవుని సామర్థ్యాన్ని ఆయన మనం గుర్తించాలి. దేవుడు మాట్లాడతాడు పిల్లారా, అప్పుడు ఉనికి వస్తుంది. మరి ఆదికాండం 1 చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, వెలుగు గాక అంటే వెలుగు కలిగింది పిల్లలు. ఆయన ఒక మాటతో సెలవిస్తే ఎటువంటి సృష్టిని ఆయన సృజించి ఉంటున్నాడు. దేవుడు ప్రపంచాన్ని సృష్టించగలిగితే మన జీవితంలో కూడా ఆ కొత్త ఫలితాలను ఆయన సృజించగలడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను. నీ యొక్క జీవితంలో కూడా మార్పు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది ఆయన ఇయ్యగలడు పిల్లలు. దేవుడు తన ప్రజలను అణిచివేసినంత మరి వాళ్ళను పిల్లలు ఎంతమంది అనగారినటువంటి స్థితిలో బలహీనంలో ఉంటున్నారో, ఒకవేళ అనేక విధమైన క్షేమకు గురవుతున్నారో వారిని లేవనెత్తేటటువంటి రక్షించేటటువంటి వాడు. నిర్గమకాండం 14:13-14 చూస్తే వారి కోసం దేవుడే వాళ్ళకు హీ ఫైట్ ద బ్యాటిల్స్ పిల్లారా. ఆయనకు దూతలతోటి దేవుడు మరణించిన వాటిని జీవం చేస్తాడు పిల్లల. పునరుద్ధారపు శక్తి ఉంటున్నది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు. ఆ తెరవబడినటువంటి సమాధిని చూస్తున్నాం, ఖాళీ సమాధి పిల్లల. రోమీయులకు 8:11 చూస్తే యేసును లేపిన ఆత్మ అది మనల్ని కూడా జీవం ఇస్తాడు. ఎండిన ఎముకల్లో ఆ జీవాన్ని కలుగజేసినటువంటిది. మనం కూడా పేరుకు మాత్రం జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడవి అంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుందో అప్పుడు క్రియ చేస్తాడో ఆ జీవంతో నిండి ఉంటున్న జీవధారలు వెళ్తాయి, జీవపు మాటలు మన నుంచి వస్తుంటాయి. దేవుడు విశ్వాసులను వారు ఒంటరిగా చేయలేని పనులను చేయటానికి శక్తినిస్తాడు పిల్లలు. నేను ఈరోజు ఈ రీతిగా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక గ్లోబల్ మినిస్ట్రీస్ చేయగలుగుతున్నారంటే కేవలం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క తోడ్పాటుతో పిల్లల. అపోస్తలుల కార్యం 1:8 చూస్తే సాక్ష్యం ఇవ్వటానికి మనకు పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం పిల్లల. బైబిల్లో దేవుని సమృద్ధి స్థిరంగా ఉంటుంది. ఆయన చేయగలడు, ఆయన సమీపంలో ఉన్నాడు, ఆయన ఉద్దేశపూర్వకంగా పనిచేస్తాడు. దేవుని సమృద్ధిగా ఉన్న శక్తి మరి ఏ రీతిగా పిల్లారా, అది లిమిటెడ్ కాదు, అది మన యొక్క ఊహ కన్నా పెద్దది. మరి మనలో క్రియాశీలకంగా పనిచేస్తాడు, మరి మహిమ కోసం ఆయన చేస్తాడు. యేసు ప్రభువారు చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరుచున్నాను యోహాను 17:4 చెప్పినటువంటి రీతిగా పిల్లల మహిమ కోసం పిల్లల మనం జీవిద్దాము, మన సొంత లాభాల కోసం కాదు. మరి ఈరోజు ఈ రీతిగా మనము ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకుందాం పిల్లల. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఓ గొప్ప నాయన తండ్రి, గాడ్స్ అబండెంట్ పవర్ ప్రభు తండ్రి. అయ్యో జీవం గల ప్రభు, సమృద్ధిగా తండ్రి, సమృద్ధి అయిన శక్తి, అబండెంట్ పవర్, అబండెంట్ లైఫ్. ఓ ప్రభు దేవా తండ్రి, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి మీరు మాకు వచ్చి మీ యొక్క సొంత ప్రియ కుమారుణ్ణి పంపించి ఉంటున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని వాక్యం చెప్తుంది నాయన. నిత్య జీవం ప్రభు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆఫ్ ఫాదర్ ప్రభు, సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు, బలపరచండి ప్రభు. బలహీనలో ఉన్నటువంటి వారిని, అస్వస్థకు గురైనటువంటి వారిని యేసు నామంలో వారికి స్వస్థత ఇచ్చేయండి ప్రభు. గొప్ప దేవా తండ్రి, విధేయులై తండ్రి ఊరుకుండి చూడుడి అంటున్నారు ప్రభు. జస్ట్ వెయిట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రభా తండ్రి మహిమను, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తిని తండ్రి మా జీవితంలో చూస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయమని, ఎంతమంది వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా సాటి అయిన సహకారాలు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున
అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచటికి వెళ్ళగలను.